నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా, దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మెదక్ రైట్, మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నష్టపరిహారం అందక నష్టపోతున్నటువంటి రైతులు 2,40,000 చొప్పున పరిహారం ఇస్తామన్నటువంటి అధికారులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు ఒక విషాదకరమైనటువంటి ఘటన. రైతులు ఎప్పుడూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం దేశానికి అన్నం పెట్టే రైతుల యొక్క పరిస్థితి అగామి గోచరంగా ఉంది. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా కనిపిస్తుంది. చికిత్స పొందుతూ రైతు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. అసలు ఏం జరిగింది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా వెంకటాద్రి రిజర్వాయర్ ఏదైతే వట్టెం దగ్గర ఉందో నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మేర గ్రామానికి చెందిన అనంత అల్లోజీ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పాలమూరు రంగారెడ్డిలో భాగంగా అతని పొలము ఏదైతే ఉందో మొత్తం 4 అన్నదమ్ములకు కలిసి 19 ఎకరాలు పొలం ఉండగా 5 ఎకరాలు అధికారులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా వట్టెం రిజర్వాయర్ కింద 5 ఎకరాలు ముందు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి 2,40,000 ఎకరాకు చొప్పున అధికారులు ధర నిర్ణయించారు. దానికి ఒప్పుకోకపోవడంతో కోర్టు ద్వారా ఆ రైతును బెదిరించే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్ళు కోర్టులో ఉన్న కేసు అంటే ఇటీవలే ఏదైతే కోర్టు ఆర్డర్ ప్రకారం అతనికి నోటీసులు రావడంతో రైతు దిక్కుచోతని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఏదైతే కోర్టు ఆర్డరు 19 ఎకరాలకు గాను 2,40,000 ఎకరా చొప్పున ఇస్తామంటూ కోర్టు ఆర్డర్ నోటీసులు రావడంతో రైతు దిక్కుతోచని పరిస్థితుల్లో అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి వేసారి ఇక లాభం లేదంటూ నిన్న రాత్రి పురుగుల మంది తాగినట్టు కుటుంబ సభ్యులు మనకైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతన్ని హుటాహుటిన నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోవడం జరిగింది. రాజశేఖర్, ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తామంటూ 123 జీవో ప్రకారం చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అది పెడచెవిన పెట్టడంతో ఇటువంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు. ఏదైతే రైతు దేశవ్యాప్తంగా అన్నం పెట్టే రైతుకే నష్టం జరగడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులైతే ఉన్నారు. అయితే భూ నిర్వాసితులు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కానీ 5 రిజర్వాయర్ల కింద భూ నిర్వాసితులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారని కూడా మనం చెప్పొచ్చు. రాశి రైట్, ఒకటి ప్రధానంగా చూసుకుంటే రైతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. అంటే తరతరానికి పండించే వారి సంఖ్య కూడా తగ్గుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనలు కూడా మరింత కృంగదీస్తున్నాయి. అంటే పండించే వారికి కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అయితే ఇప్పటి వరకు అయితే అధికారులు అతన్ని బెదిరించే ప్రయత్నం చేసినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా వట్టెం రిజర్వాయర్ ఏదైతే ప్రారంభించినప్పటి నుంచి రైతులు ఏదైతే భూములు ఏదైతే ధర నిర్ణయించాలో అప్పటి నుంచి కూడా రైతులు అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఎమ్మెల్యే కూడా అక్కడ పర్యటనలో భాగంగా ఇటీవలే ఎమ్మెల్యేను కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. తమకు న్యాయం చేయాలంటూ భూపరాశ ఏదైతే ఉందో న్యాయం ప్రకారం ఎకరాకు 2 లక్షలు కాకుండా ధర పెంచి ఇవ్వాలంటూ కూడా రైతులు గతంలో చాలా రోజుల నుంచి అయితే ధర్నాలు తర్వాత నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రైతుల గోసను ప్రభుత్వం ఏనాడు పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అయితే ఎన్ని మార్లు అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరుగుతలేదంటూ కూడా రైతులు ఘోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా నిన్న రాత్రి ఇదే సందర్భంలో రైతు అనంత అల్లోజీ అనే రైతు కుమ్మేర గ్రామానికి చెందిన పురుగుల మందు తాగడంతో పరిస్థితి విషమించింది. అయితే తమకు 2,40,000 తమ పొలం ఇవ్వనంటూ ముందు 5 ఎకరాలంటూ తర్వాత 19 ఎకరాలు తాము ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకుంటున్నామంటూ కూడా అధికారులు చెప్పడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీని మీద అయితే అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. పోలీసులు అయితే ఆత్మహత్యగా ముందు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కూడా మనకు చెప్తున్నారు. రాశి రైట్, ఒకటి అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో రైతు చనిపోయే ముందు ఏమైనా ఒక లెటర్ రాయడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి వీడియో ఇలాంటివి ఏమైనా చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే యాక్షన్ తీసుకునే దిశగా ఏమైనా ప్రభుత్వం నుంచి అధికారులు కానీ పోలీసులు కానీ చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటారా? అయితే ఇప్పటి వరకు అయితే అటువంటి సమాచారం మన దగ్గర అయితే లేదు. అధికారులు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ల్యాండ్ అక్విజిషన్ కింద ముందు 5 ఎకరాలు అని
తర్వాత 19 ఎకరాలంటూ కోర్టు నోటీసులు రావడం వల్లనే ఆ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రాత్రి తాగడంతో పరిస్థితి విషమించడంతో హుటాహుటిన నార్కల్ జిల్లా ఆసుపత్రికి తరలించడంతో రాత్రి నుంచి చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయమే అనంత అల్లోజీ మరణించినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ల్యాండ్ అక్విజిషన్ లో భాగంగా ప్రభుత్వం చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అంటూ కూడా భూ నిర్వాసితులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై సమగ్రంగా విచారణ చేసి తమకు న్యాయం చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. రషీద్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. సో ఇలాంటి రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన ప్రభుత్వం ప్రత్యేక చొరవ, ఎందుకంటే ఎవరైతే ఉన్నారో భూ నిర్వస్థలు నష్టపోయినటువంటి వారు ఖచ్చితంగా తత్వరం చర్యలు చేపట్టడం కూడా మనం కూడా కోరుకోవాలి. అండ్ ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే బీకేటీడీఎంకి సంబంధించినటువంటి అప్డేట్స్ అందించేందుకు మన ప్రతినిధి నవీన్ మనకి అక్కడ అందుబాటులో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి దక్కుతుందనిపై ఇప్పుడు నెలకొన్నటువంటి ఆసక్తి. ఇటీవలే బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు సత్యనారాయణ రాజీనామా చేసినటువంటి పరిస్థితి. కొత్త అధ్యక్షుని ఎంపిక కోసం బీజేపీ అధిష్టానం తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తూ ఉంది. జిల్లా ఏదైతే అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. మరికొద్ది రోజులలో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని తెలుస్తున్న నేపథ్యంలో ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే మాత్రం బీజేపీకి జిల్లా అధ్యక్షుడు లేకపోవడం ఒకంత అంటే మైనస్ గా చెప్పుకోవచ్చు, అంటే భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కోనేరు సత్యనారాయణ, కోనేరు చిన్ని అధికార బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడంతో ఇప్పుడైతే ఇది బీజేపీ పార్టీ పరిస్థితి మరింత అంటే పరిస్థితి దారుణంగా తయారైందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు జిల్లాలో అంటే కార్యకర్తలు నడిపించడానికి, సమన్వయం చేయడానికి అంటే ఒక నాయకుడు లేకపోవడంతో బీజేపీ నాయకత్వం అయితే నాయకుడి కోసం ఎదురు చూస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు కొత్త అధ్యక్షుడి కోసం అంటే కొత్తగా అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి అధిష్టానం అయితే తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని అంతటికీ కూడా ఇటు అంటే సమీకరణాలు అన్ని విధాలుగా కూడా వారు బేరీజు వేసుకుంటున్నట్లుగా చూడొచ్చు. అయితే ఇప్పుడు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అంటే మొత్తంగా చూసుకుంటే ఒక 6 మాత్రం ఈ జిల్లా అధ్యక్షుడు రేస్ లో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన కొత్తగూడెం నుంచి తీసుకుంటే కేవీ రంగాకిరణ్ గారు కావచ్చు, అదే విధంగా ఇప్పుడు ఎడవల్లి శ్రీనివాస్, ఎర్రం రాజు, వీరందరూ అంటే సుమారు ఒక 6 పైగా కూడా అధ్యక్ష పదవి కోసం పోటీలు అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ అధిష్టానం మాత్రం అంటే అధ్యక్షుడిని మాత్రం ఎంపికలో తొందరపడట్లేదని కూడా తెలుస్తుంది. అంటే అధ్యక్షుడి ఎంపిక ఈసారి మాత్రం ఖచ్చితత్వంగా ఉండాలని అయితే వీళ్ళు భావిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. మొత్తంగా అంటే ఏదైతే ఇప్పుడు కోనేరు చిన్ని అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తప్పించి ఇప్పుడు కోనేరు చిన్నికి అధిష్టానం పగ్గాలు చేపట్టిన తర్వాత జిల్లా బీజేపీ అంటే కొంచెం ముందుకెళ్లిన పరిస్థితి కూడా ఉంది. అయితే అనంతరం ఏదైతే కోనేరు చిన్ని అధికార బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఇప్పుడైతే అధిష్టానం ఈ యొక్క జిల్లా అధ్యక్షుడిని అయితే ఆచితూచి ఎంపిక చేస్తుందని కూడా చూస్తుంది. అంటే వీరందరూ కూడా అధ్యక్షుడి ఎంపికకైతే ఇటు కుల సమీకరణాలు కావచ్చు, అదే విధంగా అంగబలం, అర్ధబలం వీళ్ళందరూ ఉన్న నాయకుడి కోసం అయితే వీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం భద్రాద్రి జిల్లాలో తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ఒకంత మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క జిల్లాలో మాత్రం అత్యంత దయనీయ స్థితిలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి ఓటు బ్యాంకింగ్ కూడా ఈ యొక్క నాయకత్వాల్లో ఏమి వలన తగ్గుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అంటే ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ కు సంబంధించి ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తులు అడిగిన నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క జిల్లా నుంచి అంటే కొత్తగూడెం రైట్ నవీన్, బీజేపీ అధ్యక్ష ఎవరైతే ఉన్నారో జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష పదవి రేసులో ఎవరున్నారు, ఎవరు ఆశావాహులు ఉన్నారు, ఎవరికి వచ్చే అవకాశం ఉందని ఏమైనా తెలుస్తా ఉందా మనకి? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క అంటే ఈ దీనికి సంబంధించి అధ్యక్ష రేస్ లో ఉన్నటువంటి అంటే ఈ జిల్లా నుంచి 1/2 డజన్కు పైగా యొక్క నాయకులు అయితే రేస్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వీరిలో ముఖ్యంగా మనం చూసుకుంటే రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి కేవీ రంగాకిరణ్ కావచ్చు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎడవల్లి శ్రీనివాస్, అదే విధంగా ఎర్రం రాజు, వీరితో పాటు మరికొంత నేతలు అయితే వీరు అంటే ఈ రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ అంటే ఏదైతే ఇప్పుడు మరో కొద్ది రోజులలో ఈ యొక్క జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించిన నేపథ్యంలో వీరందరూ కూడా హైదరాబాద్ చేరుకొని వారికి దగ్గరగా ఉన్నటువంటి నాయకులతోటి ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవి తెప్పించుకునే ప్రయత్నంలో అయితే తెలుస్తుంది. కానీ అంటే వీరందరిలో కూడా ముందు వరుసలో కేవీ రంగాకిరణ్ అనే వ్యక్తి అయితే ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా ఆయనతో పాటు ఎరవల్లి శ్రీనివాస్, వీరిద్దరిలో ఎవరికొకరికైతే జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లేదంటే బీజేపీ
బీజేపీ శ్రేణులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. కానీ ఎవరికి వచ్చినా కూడా ఈ యొక్క జిల్లాకి సంబంధించి భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఈ వచ్చే ఎన్నికలలో మాత్రం కార్యకర్తలను ఒక తాటిపైకి అయితే తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అదే విధంగా వీరు బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా అంటే ఓట్లని అంటే బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ వచ్చే ఎన్నికలలో అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికార బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో పోటీ ఉన్న నేపథ్యంలో వీరు కూడా పోటీలో నిలవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఒక కార్యాచరణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది రాజశేఖర్. రైట్ అవుట్ అంటే ఈ మధ్యనే బీజేపీ పార్టీలో నెలకొన్నటువంటి కొన్ని పరిణామాలు మార్పులు చేర్పులతో కేడర్లో కొంతవరకు నిరుత్సాహం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే బండి సంజయ్ లాంటి వ్యక్తిని మార్చడంతో సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ కూడా అలాంటి తప్పిదం చేయకుండా ఒక క్లీన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని లేకపోతే ప్రజా ఓటర్లు ప్రభావితం చేసి లేకపోతే కార్యవర్గాన్ని సమన్వయం చేసుకుని కార్యకర్తలతో ముందుకు వెళ్ళే నేతలు ఎన్నుకునే క్రమం అయితే ఖచ్చితంగా ఉండవలసిన అవసరం ఉందంటారు. సో ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ దగ్గరగా ఉన్న నేపథ్యంలో మీరు అన్నట్టు దాదాపుగా బీజేపీ కొంతవరకు అక్కడ ఉన్నటువంటి గ్రాఫ్ కూడా తక్కువనే చెప్పుకోవచ్చు. సో దాన్ని మరింత పెంచేలాగా ఎలక్షన్స్కి సిద్ధం చేసేలాగా నాయకుడు ఉండే దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకే అనుకోవచ్చు ఇది ఎప్పటిలోగా ఒకవేళ దానికి సంబంధించినటువంటి పూర్తిగా కార్యాచరణ ఎప్పటిలోగా ముగిసే అవకాశం ఉంది, ఎప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు ఒక వారం రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలోనే ఈ యొక్క జిల్లా అధ్యక్షుడిని అయితే అధిష్టానం ప్రకటిస్తుందని కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే అధిష్టానం తీసుకునేటువంటి జిల్లా అధ్యక్ష నిర్ణయం అనేది ఈ జిల్లాలో బీజేపీ యొక్క గ్రాఫ్ ని పెంచేదిగా ఉండాలని అయితే అధిష్టానం అంటే నిర్ణయించినట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఉన్న నాయకులలో ముఖ్యంగా అక్కడ అధిష్టానం పరిశీలిస్తున్న వారిలో అంటే ఇటు డబ్బు ఉండి అదే విధంగా రాజకీయ అంటే వారి కుల సమీకరణాలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే భద్రాద్రి జిల్లాలో తీసుకుంటే 5 నియోజకవర్గాలలో కూడా 4 ఎస్టీ రిజర్వేషన్, అదేవిధంగా కొత్తగూడెం ఒక నియోజకవర్గం మాత్రం జనరల్ స్థానంగా ఉన్నారు చూడొచ్చు. అదేవిధంగా కొత్తగూడెం నుంచి తీసుకుంటే అదేవిధంగా కొత్తగూడెంలో తీసుకుంటే ఓసీ సామాజిక వర్గానికి ఓటు బ్యాంకింగ్ కావచ్చు. అదేవిధంగా మిగతా 4 నియోజకవర్గాల్లో కూడా ఎస్టీ సామాజిక వర్గం తర్వాత ఓసీ కొంచెం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక జిల్లా అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం తోటి అంటే అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంకింగ్ ఎంతో కొంత ప్రభావితం చేసేదిలాగా ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవి ఉండాలని అయితే వీరు భావిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ యొక్క వచ్చే ఎన్నికలకైతే దరఖాస్తులు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ యొక్క జిల్లా నుంచి సుమారు 40 నుంచి 50 అప్లికేషన్లు వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో కొత్తగూడెం జనరల్ సీట్ నుంచి అయితే ఒక 30 మందికి అప్లై చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ దీని అంతటి ఏదైతే ఈ యొక్క అభ్యర్థుల్ని కావచ్చు లేకపోతే ఎన్నికలకు ముందుకు సాగాలంటే ముందుగా జిల్లా అధ్యక్ష పదవి అనేది చాలా ముఖ్యమైనది. ఏ పార్టీకైనా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు. వారు సమన్వయంతో ఎన్నికలకు ముందుకు పోతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీకి అధ్యక్ష లేమితోటి అయితే కార్యకర్తలు ఈ యొక్క అధ్యక్షులు ఎవరిని నియమిస్తారని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా కూడా చూడొచ్చు రాశి. రైట్, ఒకవేళ సరైనటువంటి అభ్యర్థి నిలబెట్టకపోతే ప్రభావం అంటే భవిష్యత్తులో ఎన్నికలు అంటే జమిలీ ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో కొంతవరకు తాత్సారం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఎప్పటికీ ప్రకటించినా కూడా అధ్యక్షుడు ఎప్పుడు ప్రకటించినా కూడా ఖచ్చితంగా సరైనటువంటి అభ్యర్థిని ఎందుకపోతే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది అని మనం అనుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఏదైతే ఇప్పుడు అధ్యక్షుడి మీదనే ఆధారపడి ఇప్పుడు మనకి జిల్లా రాజకీయాలు అయితే ఉంటాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంటే నియోజకవర్గాల్లో క్యాండిడేట్ సెలక్షన్ లో కూడా ముఖ్య భూమిక జిల్లా అధ్యక్షులు పోషిస్తారు. వారి యొక్క అభిప్రాయం కూడా తీసుకుంటారు. అదే విధంగా ఈ యొక్క కార్యకర్తల్ని కావచ్చు లేకపోతే పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అయితే జిల్లా అధ్యక్షులపై ఉంటుంది. కానీ మరికొంత లేట్ అంటే ఇప్పుడు తెలంగాణలో మరికొద్ది నెలల్లో అంటున్నారు. లేదంటే జమిలీ ఎన్నికలకు పోయినా కూడా జమిలీ ఎన్నికలకు ఒక 5-6 నెలల సమయం ఉంది. కానీ బీజేపీ ఈ యొక్క వచ్చే ఎన్నికలలో తను అనుకున్న విధంగా ముందుకు పోవాలి, అక్కడ ఈ జిల్లాలో ఎంతో కొంత వారి యొక్క ప్రభావం చూపెట్టాలి అనుకుంటే మాత్రం ఈ జిల్లాకి సంబంధించినటువంటి అధ్యక్షుని ఎన్నిక అనేది ఎంత త్వరగా పూర్తి చేస్తే ఆ అధ్యక్షునికి కూడా ఈ యొక్క జిల్లాపై ఒక పట్టు సాధించవచ్చు. అదే విధంగా నాయకులు కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు, వీరందరినీ కూడా బీజేపీలో అంటే ఓట్లని గెయిన్ చేసుకోవడానికి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. కానీ వీరు ఇంకా లేట్ చేసిన కొద్దీ అంటే ఏదైతే ఆశావాహులు ఉన్నారో అధ్యక్ష పదవికి ఆశావాహులు ఉన్నారో వారు ఏ విధంగా వారి స్టెప్ ఉంటుందని కూడా తెలియట్లేదు. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే త్వరగా అధ్యక్షుడి ఎంపిక చేసినట్లయితే మాత్రం ఈ యొక్క 5 నియోజకవర్గాలకు సంబంధించి 5 నియోజకవర్గాల్లో కూడా వారు ఎటువంటి వ్యూహం రచిస్తే కానీ ఈ యొక్క వచ్చే ఎన్నికలలో వారు పోటీని ఇస్తారు అనేది అయితే ఈ అధ్యక్ష ఎన్నిక మీదనే ఆధారపడి ఉందని అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు అయితే భావిస్తున్న పరిస్థితి నేపథ్యంలో అధిష్టానం మాత్రం ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా జిల్లా అధ్యక్ష పదవి మాత్రం ఎవరికొకరికి కట్ట చెప్తే వారు వచ్చే ఎన్నికలకైతే ఒక కార్యాచరణ రచించుకునే అవకాశం అయితే ఉంది రాజశేఖర్.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఒకవైపు గులాబీ బాస్ కామారెడ్డి నుంచి బరిలోకి సై అంటూ, మరోవైపు తమ చిరకాల డిమాండ్ను నెరవేర్చాలంటూ రెడ్డి కులస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, మనం ఖమ్మం వెళ్దాం. ఇక్కడ మనకి ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే 17న జరగబోయే సిడబ్ల్యూసి మీటింగ్ను విజయవంతం చేయాలని కూడా రేణుకా చౌదరి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారత జోడో యాత్రతో దేశవ్యాప్తంగా ఉత్సాహం వచ్చిందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. అలాగే మొన్నటి రాహుల్ సభకు ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్నీ పెట్టారు. తొలిసారి సెంట్రల్ కమిటీ లీడర్ ఖమ్మం ఇన్ఛార్జిగా రావడం సంతోషంగా ఉందని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. అలాగే చంద్రబాబు విషయం కూడా ఇక ప్రస్తావించారు. అది ఆ తీరు సరికాదంటూ కూడా ఆమెని ఖండించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు ఉపేంద్ర, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. ఈ బలాన్ని మరింత నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అన్ని రకాల వ్యూహాలను ప్రదర్శిస్తా ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 17వ తారీఖున హైదరాబాద్ లో జరిగేటువంటి కాంగ్రెస్ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా నుంచి భారీగా జన సమీకరణ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రణాళిక రూపొందించి కార్యకర్తలతో భేటీ అవుతా ఉన్నారు. మహారాష్ట్ర మాజీ డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, హోమ్ మినిస్టర్ ఖమ్మం జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గా ఉండి జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలపై పర్యవేక్షిస్తూ నిరంతరం ఏఐసిసి తోటి అనుబంధంగా అన్ని విషయాలు షేర్ చేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఖమ్మం, సత్తుపల్లి, మదిర, ఇటు పాలేరు నియోజకవర్గానికి సంబంధించి వైరాలో నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలతో భేటీ అయి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు ఎవరైతే చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తిని యొక్క శక్తిని పరీక్షించేందుకు జన సమీకరణపై దృష్టి సారించాలని చెప్పేసి డైరెక్షన్ ఇస్తా ఉన్నారు. అక్కడక్కడ కింద స్వల్ప వివాదాలు జరిగినప్పటికీ కూడా కార్యకర్తలందరినీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నిజామాబాద్ ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకవైపు గులాబీ బాస్ కామారెడ్డి నుంచి బరిలోకి సై అంటే, మరోవైపు తమ చిరకాల డిమాండ్ను నెరవేర్చాలంటూ రెడ్డి కులస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి ఐక్య వేదిక చెప్తున్నటువంటి పరిస్థితి. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకై ఊరూరా తీర్మానాలు చేస్తున్నామని, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కార్పొరేషన్కై ఉద్యమిస్తామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విధంగా రెడ్డి ఐక్య వేదికకు సంబంధించి కరుణాకర్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ని కామారెడ్డి నుంచి గెలిపిస్తామని కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. వారికి ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఉంది సార్. నవీన్, చెప్పండి. కామారెడ్డి నియోజకవర్గం నుండి ఇటు సీఎం కేసీఆర్ స్వయాన పోటీ చేస్తారని చెప్పి ప్రకటించడంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అయితే ప్రధానంగా ఇటు కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ ఇటు పోటీ చేయడంతో కూడా ప్రధానంగా ఇటు రెడ్డి సంఘం సంబంధించిన వాళ్ళు కూడా ఇటు తమకు కూడా రెడ్డి కార్పొరేషన్ కావాలని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై మాట్లాడడానికి ఇటు రెడ్డి సంఘ కులస్తులు ఉన్నారు. వీరు మరి చెప్పండి, మీరు ప్రధానంగా ఒక రెడ్డి కార్పొరేషన్ కావాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ప్రధానంగా రెడ్డి కార్పొరేషన్ వల్ల మీకు ఉపయోగాలు ఏంటి అసలు? మాకు 2015 నుంచి మాలో రెడ్డిలలో ఉన్నటువంటి అనేక పేదవారికి ఉపయోగం జరిగే విధంగా మరి మన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, రెడ్డి గురుకులాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అగ్రవర్ణంలో ఉన్న పేదల కోసం జిల్లాకు ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలా, విదేశీ విద్యానిధిని కూడా మాలో ఉన్నటువంటి పేదలందరికీ వర్తింపజేయాలని అనేక డిమాండ్లతోటి మేము బహిరంగ సభలని మరియు పాదయాత్రలను కూడా చేయడం జరిగింది. అవన్నీ మా యొక్క ఒత్తిడిని ప్రభుత్వం వారు గ్రహించి 2018లో జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు పాక్షిక మేనిఫెస్టోలో పెట్టి రెడ్డి కార్పొరేషన్ తప్పకుండా ఏర్పాటు చేస్తాం. రెడ్డిలలో ఉన్నటువంటి పేదల కోసం కూడా వారి యొక్క డిమాండ్ పేదలకు ఆదుకోవడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మేము తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా పెట్టి గెలిచిన తర్వాత కూడా రెడ్డిల మద్దతుతో గెలిచినటువంటి ప్రభుత్వం మరి గెలిచిన తర్వాత కూడా తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం. రెడ్డిలకు వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి నిధులను కూడా కేటాయిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు 5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం మర్చిపోయిందో ఏమో, ప్రతిసారి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరానికోసారి మీరు బహిరంగ సభలు పెడుతూ గుర్తు చేస్తున్నటువంటి తరుణంలో మరి మంత్రివర్యులు కూడా పిలిచి మేము తప్పకుండా మరి వారం రోజుల లోపల ఏర్పాటు చేస్తామని చెప్పేసి సంవత్సరం క్రితం మేడ్చల్ సమావేశం కంటే ముందే చెప్పడం జరిగింది.
అయినప్పటికీ ఇప్పటికి కూడా 1 year అవుతున్నప్పటికి కూడా సంవత్సరమైనా ఇప్పటికి కూడా ఇయ్యలేదు. మొన్న కూడా గుర్తు చేసినాం. చాలా సందర్భాలలో సీఎస్ కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఉత్తరాలు కూడా ఇచ్చి మొన్న మంత్రుల క్వార్టర్స్ కూడా దిగ్బంధం చేసే కార్యక్రమం కూడా తీసుకున్నాం. ప్రగతి భవన్ ముట్టడి చేసే కార్యక్రమం కూడా తీసుకున్నాం. అనేక విధాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. మరి కామారెడ్డికే వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వారిని ఈ మా కామారెడ్డి కాన్స్టిట్యున్సీకి స్వాగతిస్తూ వారు రాక మేము స్వాగతిస్తూనే మరి మా యొక్క కోరిక అయినటువంటి మా యొక్క డిమాండ్ అయినటువంటి కార్పొరేషన్ తప్పనిసరిగా ఈ సందర్భంగా మీరు వెంటనే పరిష్కరించకపోతే మరి పరిష్కరించినట్టయితే మీ ఎంబడి ఉండి మీ వెనువెంటనే ఉండి మిమ్మల్ని మీ యొక్క గెలుపుకు మేము సహకరిస్తాం. మరి ఒకవేళ మా కార్పొరేషన్ కింద అనౌన్స్ చేయకపోతే మా యొక్క రెడ్డిల యొక్క ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది. మరి తప్పనిసరిగా మీరు చేస్తారని చెప్పేసి పాజిటివ్గానే మేము ఆలోచన చేస్తున్నాం. మేమందరూ అన్ని రకాలుగా మీకు మద్దతుగా ఉంటామని చెప్పేసి మా యొక్క కోరికలు మా యొక్క డిమాండ్స్ని మీరు తీర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఇటు రెడ్డి కరప్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యాచరణ రూపొందుతున్నారు, ఇలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు? ఇంతవరకు ప్రభుత్వం అయితే సంప్రదించినట్టు ఎక్కడ సమాచారం లేదు. ముఖ్యమంత్రి గారు కామారెడ్డి వస్తున్నారు కాబట్టి వారిని భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యతను రెడ్డిలే తీసుకుంటారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే. కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేదరెడ్డిలను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి సమాచారం అయితే లేదు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మీ వర్గానికి చెందినవాడు, ఇంతవరకు అదుతున్నాయి మా టచ్లో ఉన్నారా? మా నాయకులు సంఘం నాయకులు బాధ్యులు మాట్లాడుతున్నారు, రెగ్యులర్గా టచ్లోనే ఉన్నారు. ఇంతవరకు ఏర్పాటు చేస్తున్నట్టు కానీ అటువంటి సమాచారం అయితే ఏం లేదు, కానీ ఏర్పాటు చేస్తారనే అనుకుంటున్నాం. చెప్పండి, కథనంగా ఇటు ప్రతి గ్రామంలో కూడా ఇటు తీర్మానాలు చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. రెడ్డి కరప్షన్ కావాలని చెప్పి ఇంతవరకు ఎన్ని గ్రామాలు తీర్మానాలు చేశారు? ఈ రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వేడి సంతోష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కామారెడ్డి నియోజకవర్గంతో పాటు జిల్లా మొత్తంగా కూడా ఈ యొక్క రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానాలు చేస్తున్నాము. అందులో భాగంగానే కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు ఒక 25 నుంచి 30 గ్రామాల్లో ఇప్పటి వరకు కార్పొరేషన్ మీద ఏకగ్రీవ తీర్మానాలు చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం నుండి గ్రామ సంఘాలు ఉత్సాహంగా ఉండి తప్పకుండా మన యొక్క కోరిక నెరవేరే వరకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మన డిమాండ్లను నెరవేర్చే వరకు కూడా మనం ఈ కార్యక్రమాలు కంటిన్యూ చేయాలని చెప్పేసి గ్రామాల్లో కూడా వాళ్ళు ఉత్సాహంగా వారు గ్రామ సంఘాలు గ్రామ కమిటీ సభ్యులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. సుమారు ఒక 15 నుంచి 20 గ్రామాలు ఇప్పటివరకు పూర్తి చేసుకున్నాం. చెప్పండి, ముఖ్యంగా ఇటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మీరు టచ్లో ఉన్నారా? అసలు ఏమంటున్నారు వాళ్ళు? అసలు రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడ్డి ఐక్యవేదిక ఏదైతే డిమాండ్ పెట్టిందో ఆ డిమాండ్ పట్ల సానుకూల ఉందని చెప్పేసి మాకు మంత్రివర్గం నుంచి కానీ గౌరవనీయులు మా జిల్లా మంత్రివర్యులు జిల్లా బాధ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా పలుసార్లు చర్చించినప్పుడు కూడా తప్పకుండా పేదరెడ్ల కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. దీని యొక్క విధి విధాన ఏర్పాట్ల విషయంలో లేట్ అయింది, కానీ తప్పకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు పలుమార్లు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం మాకు కూడా ఉంది. ఒకవేళ మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళు నిలుపుకుంటే మేము కూడా మా మాట మీద ఉండి రెడ్డి సామాజిక వర్గం కూడా రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళతో పాటు ఉండి కార్యాచరణలో భాగంగా తెలంగాణ అభివృద్ధిలో భాగంగా రెడ్లు కూడా ఉంటారని చెప్పేసి వాళ్ళకు కూడా మేము పలుమార్లు చెప్పడం జరిగింది. కార్పొరేషన్ ఇస్తే మాత్రం తప్పకుండా వాళ్ళతో పాటు భాగస్వామ్యమై ఉంటాం. లేని పక్షంలో కూడా మా కార్యాచరణ రాష్ట్ర కమిటీ ప్రకటిస్తుంది. అంటే ఎలా ఉండబోతుంది? ఎన్నికలు కూడా దగ్గర పడుతుంది. సీఎం కేసీఆర్ కూడా ఇక్కడ మీ నియోజకవర్గంలో బర్రెలు ఉన్నారు. రెడ్డి సంఘం ప్రకటించకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ప్రకటిస్తానని ధీమాతోనే ఉన్నాము. ఒకవేళ ప్రకటించకుంటే మా రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి గారి మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు బరిలో ఉందామన్న ఆలోచనతో ఉన్నాము. ఒకవేళ తప్పని పరిస్థితిలో ఉంటే తప్పకుండా బరిలో నిలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతమంది బరిలో ఉంటారు ఇక్కడ? ఎలా ఉండదు? అవకాశాన్ని బట్టి మా అధ్యక్షుని మాత్రం తప్పకుండా నిలుపుతాము. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అక్కడున్న అవకాశాలు కావచ్చు, జిల్లాలో ఉన్న అవకాశాలు కావచ్చు, రిజర్వేషన్లు దాన్ని బట్టి కావచ్చు, తప్పకుండా అన్ని నియోజకవర్గాలతో పాటు కామారెడ్డిలో మాత్రం తప్పకుండా బరిలో ఉంటాం. ప్రధానంగా వీళ్ళంతా కూడా చెప్తున్నారు, కామారెడ్డి నియోజకవర్గం సంబంధించి సీఎం కేసీఆర్ ఇక్కడ బరిలో ఉంటున్నారు కావుననే ప్రధానంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పడని చెప్పి ప్రధానంగా సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి చెప్తున్నారు. అయితే రెడ్డి తాము సీఎం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సపోర్ట్ ఉంటాము, సీఎం కేసీఆర్ని గెలిపించే బాధ్యత తాము రెడ్డిలాగా తాము తీసుకుంటామని చెప్పి తాము ఒకటే కోరిక తాము రెడ్డిలాగా సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ తమ కోరిక నెరవేరిస్తే మాత్రం సీఎం కేసీఆర్ని మాత్రం ఇక్కడ నిధుగా ఉండి ఖచ్చితంగా గెలిపించి తీరుతామని చెప్పి కూడా వీరు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పై ముదిరాజులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో ముదిరాజు సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా కేటాయించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి. ఈ నేపథ్యంలో వారు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ వైఖరి పట్ల ముదిరాజులు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థులు ప్రకటన తర్వాత వారి యొక్క వాణిని వినిపించారు, వ్యతిరేక ధ్వనిని కూడా వినిపించినటువంటి పరిస్థితి. కొంతమంది అయితే మేము పోటీ చేస్తాం, స్వతంత్రులుగానే ఉంటాం, లేకపోతే మిగతా పార్టీలకు సపోర్ట్ చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక బీఆర్ఎస్కు ఓటు వేద్దని కూడా ముదిరాజు నేతలు ఒక తీర్మానం చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మెదక్కు సంబంధించి దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారా సునీల్, చెప్పండి. కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వారికి 119 స్థానాల్లో ఒక టికెట్ కూడా కేటాయించకపోవడంతో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అయితే టికెట్ల కేటాయింపులో ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై. ఇటీవల ఆయన గత 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు బీఆర్ఎస్ కు ఓటు వేయొద్దని చెప్పి కూడా తీర్మానాలు చేస్తున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా ఇట్లాంటి తీర్మానాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. మనం కొండాపూర్ కానివ్వండి, సదాశివపేట ప్రాంతాల్లో ఇప్పటికే పలు గ్రామాల్లో మండల కేంద్రాల్లో కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు, నేతలు, అదేవిధంగా సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. టికెట్ ఇవ్వనందుకు మేము బీఆర్ఎస్ కు ఓటు వేయమని చెప్పి కూడా వాళ్ళు తీర్మానం చేశారు. అదేవిధంగా తమ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు ఇంకా 2 పార్టీలు అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఎవరైతే తమ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు టికెట్ ఇస్తుందో వారికి మద్దతు ఇస్తాం. వారు కూడా టికెట్ కేటాయించకపోతే తర్వాత తీసుకునే కార్యాచరణకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు చెప్పారు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే టికెట్ల కేటాయింపు లేకపోవడంతో బీఆర్ఎస్ కు ఒక పెద్ద ఎత్తున ఇది దెబ్బగానే కూడా మనం భావించవచ్చు. తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గం చెందినటువంటి ఓటు శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి టికెట్లు కేటాయించకపోవడంతో ఒక్కింత వారు అసహనంగా ఉన్నారు. ఈ అసహనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఓటు వేయొద్దని చెప్పి కూడా వీరు తీర్మానం చేస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా ఒక రకంగా భయం పట్టుకుందని చెప్పవచ్చు. అయితే సంగారెడ్డిలో బీఆర్ఎస్ తరఫు నుంచి బరిలో ఉన్నటువంటి చింతా ప్రభాకర్ కూడా ఇప్పటికే పలు నాయకులతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ముదిరాజ్ సంఘం నాయకులతో సమావేశాలు జరుపుతున్నప్పటికీ కూడా వారు ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం ఓటేమని చెప్పి కూడా వారు తీర్మానాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల ఓట్ బ్యాంకు తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రైట్, ముదిరాజుల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మెదక్కు సంబంధించి ఓటు బ్యాంక్ ఎంత ఉంది, ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? ఒకవేళ వ్యతిరేకంగా ఓట్లు పడవు అని చెప్పి చీరిస్తే కనుక మిగతా పార్టీలకు ఇస్తే వాటికి కలిసి వచ్చే అంశం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ చూసుకుంటే ఎంతవరకు ఉంది, ముదిరాజుల యొక్క ఓటు శాతం ఎంత అనేది తెలుస్తూ ఉందా? అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అదే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ముదిరాజుల ఓటు శాతం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో ఇంకా అత్యధికంగా ముదిరాజ్ సామాజిక వర్గం చెందినటువంటి ఓట్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులిమామిడి రాజు ఆయన ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీని వీడడం జరిగింది. మరోవైపు ఆయన పార్టీలోనే మరికొంతమంది పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా పార్టీ వీడితే బీఆర్ఎస్ పార్టీకి అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అయితే పెద్ద ఎత్తున ఓటు శాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరి ఇంకైనా నిర్ణయం తీసుకుంటారా అని చెప్పి కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే బీఆర్ఎస్ రాష్ట్ర అధిష్టానం కూడా ఇప్పటికే వీరందరూ లేఖలు కూడా పంపించారు. మేము ఓటు వేయమని చెప్పి కూడా తీర్మానం చేశారు. జిల్లాలో చాలా చోట్ల కూడా ఇవే తీర్మానాలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో కూడా వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందించుకునే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంకోటి అంటే ప్రధానంగా ఎంత శాతం అనేది ఒకటి మన క్యాల్కులేషన్ అయితే ముదిరాజులకు సంబంధించి, అలాగే ఇంకోటి ప్రధానంగా ఒకవేళ
వారి యొక్క ఆశావాహులు ఎవరైతే ఉన్నారో అంటే ముదిరాజుకు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉంటే వారి ఆశావాహులు ఉంటే వారికి టికెట్ కేటాయిస్తే కనుక ఒకవేళ భవిష్యత్తులో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఒకవైపు జమిలి ఒకవైపు అసంతృప్తుల నిరసన శాఖలతో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అలాంటి పంతాలో వెళ్ళి నిర్ణయం మార్చుకొని కనుక ముదిరాజుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో కేటాయిస్తే కనుక ఎలా ఉండబోతుంది అంటే ఎవరిని నియమించబోతున్నారు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఏంది అనేది ఒక సమాచారం ఏమైనా ఉందా? సీఎం కేసీఆర్ కనుక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తే కనుక ముదిరాజులంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ తోనే ఉంటారని చెప్పవచ్చు. అయితే 2014 నుంచి కూడా ముదిరాజు సామాజిక వర్గం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీతో 2018 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు, ప్రస్తుతానికి కూడా ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో టికెట్లు కేటాయించకపోవడంతో మాత్రం ఒకంత అసహనానికి గురయ్యారు. వారందరూ కూడా పార్టీని పెద్ద ఎత్తున వీడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్య నేతలు సంగారెడ్డి జిల్లాలో అయితే ఇప్పటికే వీడారు, మరికొంతమంది కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ముఖ్య నాయకులంతా కూడా బయటకు వచ్చే ఆస్కారం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె దిశానిర్దేశం చేశారు కార్యకర్తలకి, అక్కడ ఉన్నటువంటి కేడర్కి. అలా ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నమ్మొద్దని కూడా కవిత సూచించినటువంటి పరిస్థితి. అభివృద్ధి కంటే కేసీఆర్ తెలంగాణ లాంటి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ అమలు కాలేదని కూడా మరొకసారి చెప్పారు. కేసీఆర్ చరిష్మాకు సంబంధించినటువంటి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. ఈరోజు జగిత్యాల జిల్లాలో ఏదైతే ఆత్మీయ సమ్మేళనం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ఆత్మీయ సమ్మేళనము ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక పార్టీ క్యాడర్ లో ఒక జోష్ నింపే ప్రయత్నం అయితే చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. అంటే ఇది ఒక ఆత్మీయ సమ్మేళనంలా కాకుండా ఒక భారీ బహిరంగ సభలాకి తలపించే విధంగా కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యకర్తలకైతే ఒక స్పష్టమైన అంటే గతంలో 60,000 మెజారిటీతో సాధించిన సంజయ్ది మళ్ళీ తిరిగి అలాంటి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కూడా ఒక సూచించడం అయితే జరిగింది. అంటే ఇదంతా పార్టీ క్యాడర్ ను ఉత్తేజపరిచే దిశగా కూడా ఎమ్మెల్సీ కవిత స్పీచ్ కొనసాగడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి నెలకొంది. జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కూడా తాను ఒక కితాబ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. 150 కోట్ల వరకు కూడా జగిత్యాల మున్సిపాలిటీకి కేటాయించిన తెలంగాణ ప్రభుత్వము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని కనీసం ఒక 30 కోట్ల నిధులు తీసుకొచ్చారా, అభివృద్ధి చేశారా అని చెప్పి ఘాటుగా ఒక వ్యాఖ్యానించిన పరిస్థితి నెలకొంది. అంటే కేవలం రాజకీయాలే తప్ప అభివృద్ధికి ఏనాడు కూడా గత ఎమ్మెల్యే కృషి చేయలేదనే విధంగా కూడా తను ఒక చమత్కారంగా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇటు సిద్దిపేటలో కూడా హరీష్ రావు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ భవనాన్ని కూడా ప్రారంభించడం. ఈ సందర్భంగా హరీష్ రావు కూడా ఒక తీవ్ర స్థాయిలో అంటే బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలు కూడా ఎక్కడ కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. దాదాపు ఏదైతే హుస్నాబాద్ ఏర్పడిన తర్వాత అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి జరిగిందని చెప్పేసి గౌరవెల్లి ప్రాజెక్టు కేసీఆర్ కృషి వల్లే గౌరవెల్లి ప్రాజెక్టు కూడా నెరవేరిందని చెప్పేసి కూడా తను ఒక హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. మళ్ళీ ముచ్చటగా మూడోసారి తనను అంటే అక్కడ స్టేట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఉడితల సతీష్ కుమార్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సతీష్ కుమార్ ని మళ్ళీ తిరిగి మూడోసారిగా హ్యాట్రిక్ లభించే విధంగా కూడా కృషి చేయాలని చెప్పేసి పార్టీ క్యాడర్ తో పాటు ప్రజలకు కూడా ఒక సూచన అయితే అంటే ఎక్కడికక్కడ రాబో ఎన్నికలకు ఇప్పటి నుంచే ఒక ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పవచ్చు. కాస్త స్తబ్దుగా ఉండి జమిలి ఎన్నికలు వస్తాయనే నేపథ్యంలో కాస్త స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ముందు అంటే ప్రచారంలో ముందు కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇటు జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ పర్యటన కావచ్చు, ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటన కావచ్చు. అంటే మొత్తానికి
ఎక్కడికక్కడ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలలో వేగంగా తీసుకొని వెళ్లి తాము చేసిన అంటే గత ప్రభుత్వాలు ఏం చేయలేదు తమ ప్రభుత్వానికి ఈ వ్యత్యాసం ఏంటి అని చెప్పుకునే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు రాజశేఖర్. ఒకటి అంటే ఇటువైపు చూసుకుంటే జమలి ఎన్నికలు అనే అంశం ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చగా మారినటువంటి పరిస్థితి. అన్ని పార్టీల్లో కూడా ప్రధానంగా ఒకంత అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వారు కూడా కొంతవరకు ఇబ్బంది ముందు నుంచే తర్వాత బీఫామ్ వస్తుందా రాదా అని ఒకంత ఇబ్బందులు ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందో అలాంటి వారికి ఏమైనా కొంతవరకు క్లారిటీ ఇచ్చేలాగా కవిత ఏమైనా ప్రసంగించినటువంటి పరిస్థితి లేదా జమలి ఎన్నికలకు సంబంధించి ఏమైనా ప్రసంగించారు? అంటే ప్రధానంగా చాలా వరకు డిస్కషన్స్ జరుగుతున్నాయి జమలి ఎన్నికలకు సంబంధించి. మధ్యన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కానీ హరీష్ రావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కవిత ఎమ్మెల్సీ కవితకి సంబంధించినటువంటి మాట్లాడిన మాటలు ఎక్కడైనా జమలి ఎన్నికల అంశం ఏమైనా వచ్చినటువంటి పరిస్థితి ఉందా? జమిలీ ఎన్నికల ప్రస్తావన మాత్రం ఎక్కడా కొనసాగలేదు రాజశేఖర్. కాకపోతే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా అంటే అక్టోబర్ లో నోటిఫికేషన్ వచ్చినా కానీ లేదా మళ్ళీ ఏప్రిల్లో వచ్చినా పర్లేదు, మనము ఎన్నికలకు సంసిద్ధం ఉండాలి, ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెక్కించాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చే ప్రయత్నం అయితే చేశారు. జమిలీ ఎన్నికల ప్రస్తావన మాత్రం ఎక్కడా కొనసాగట్లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పార్టీ క్యాడర్ తో పాటు ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి ఒక సూచించిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే దాదాపు నిన్న కిషన్ రెడ్డి ఈ రోజు మాట్లాడిన పరిస్థితి ప్రకారం జమిలీ ఎన్నికలకు ఆస్కారమే లేదు, ఖచ్చితంగా అక్టోబర్ లో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి డిసెంబర్ లో నెలాఖరులో వరకు కూడా ఎన్నికలు జరగవచ్చు అనే ఒక సంకేతాన్ని అయితే కిషన్ రెడ్డి అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఒక స్పష్టమైన సంకేతం. అంటే దాదాపు ఇప్పుడు పార్లమెంట్ రైట్. అంటే ఒకటి బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ కార్యక్రమాన్ని చూసుకుంటే కవితకు సంబంధించి కానీ లేకపోతే మిగతా నేతలకు సంబంధించి అంటే 2 ఏళ్ల పాటు సుదీర్ఘంగా 2 సార్లు వరుసగా సుదీర్ఘంగా 9 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని వైఫైల్లో కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి కొంచెం బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులు ప్రకటించిన తర్వాత బాహాటంగా వచ్చి వీళ్ళకి వద్దు వాళ్ళకి ఇవ్వండి లేకపోతే మేము స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాం లేకపోతే పార్టీ నుంచి వైదొలుగుతామని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇవన్నిటిని నిర్వహించడానికి ముందు నుంచే కూడా అందరినీ సమన్వయపరిచేలాగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కవిత కూడా అదే నేపథ్యంలో ఇక్కడ ఈ సభ నిర్వహించడం కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం ద్వారా మనం ఆ విధంగా భావించవలసిన అవసరం ఉందంటారా? తప్పకుండా రాజశేఖర్, ఇదంతా కూడా ఒక దిద్దుబాటు చర్యలను కూడా ప్రోత్సహించే విధంగా కూడా కనిపిస్తుంది. అంటే 3 పార్టీలకు ముందుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక తొలి జాబితా సిద్ధం చేసి అభ్యర్థులను ప్రకటించడం అయితే జరిగింది. ఎక్కడ కూడా నిరాశ చెందిన అభ్యర్థులు ఎవ్వరు కూడా పక్క పార్టీల వైపు చూడకుండా ఇప్పటి నుంచి ఒక సంకేతాలను అంటే ఇది ఇప్పటితో ఫైనల్ కాదు అని చెప్పేసి కూడా మిగతా ఆశావాహులకు కూడా భవిష్యత్తులో తప్పకుండా మంచి ఉన్నతమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి దాదాపు కేసీఆర్ కూడా ప్రకటించిన పరిస్థితి అనేది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో పాటు అంటే ట్రబుల్ షూటర్ గా పేర్కొనే హరీష్ రావు కానీ ఇటు ఎమ్మెల్సీ కవిత కానీ వీళ్ళంతా కూడా కేటీఆర్ కానీ ఎక్కడికక్కడ వీళ్ళంతా పర్యటనలు కొనసాగిస్తూ పర్యటనల్లో దాదాపుగా పార్టీ క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఎక్కడికక్కడ పార్టీలు చీలకుండా అంటే ఈ ఆశావాహులంతా కూడా తిరిగి కాంగ్రెస్ బీజేపీ పార్టీ వైపు వెళ్లకుండా వారిని సముదాయించే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ఎక్కడికక్కడ పర్యటనలు కొనసాగిస్తూ పార్టీకి ఒక ఉత్తేజాన్ని ఒక జోష్ నింపే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. సో మొత్తానికి ఎన్నికల హడావిడి మొదలైన తర్వాత జమలి ఎన్నికల అనే అంశం తెరపైకి రావటం పూర్తిగా ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి సంబంధించిన కార్యాచరణ అవుతుంది. ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.